బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురంలో అటవీ సిబ్బందికి పెద్ద పులి చుక్కలు చూపించింది. ఉదయం కూర్మాపురంలోని పాడుపడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పులిని బంధించేందుకు నిపుణులు అటవీ శాఖ సిబ్బంది తుపాకీలో మత్తు ఇంజెక్షన్ లోడ్ చేసి షూట్ చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో అది బెదిరిపోయి పాడుపడిన ఇంటి నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్ళింది. పెద్ద పులి సంచారం గాండ్రింపులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రానికి కొత్త చెరువు వద్ద పులిని బంధించారు. రోజుకో ఊరు తిరుగుతూ అడవెత్తించిన పెద్ద పులి చిక్కడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కంటి మీద కొనుకు లేకుండా చేసిన పెద్ద పులి ఎటకేలకు చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురంలో అటవీ సిబ్బందికి పెద్ద పులి చుక్కలు చూపించింది. ఉదయం కూర్మాపురంలోని పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పులిని బంధించేందుకు నిపుణులు అటవీ శాఖ సిబ్బంది తుపాకీలో మత్తు ఇంజెక్షన్ లోడ్ చేసి షూట్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ తాజా అప్డేట్స్ అందిస్తారు. విజయ్, ఆనంద్, ఎట్టకేలకు ఈ పెద్ద పులిని అయితే పట్టుకోగలిగారు. ఆపరేషన్ టైగర్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది అని మనం చెప్పాలి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పెద్ద పులి ఈ అటవీ శాఖ సిబ్బందిని అయితే ఏదైతే రాయవరం మండలం కోరమపురం దగ్గర ముక్కుతులు పెట్టిన పరిస్థితి అయితే చూసాము. ఈ రోజు మధ్యాహ్నం అయితే ఏదైతే పాడుపడిన గృహాన్ని గుర్తించారో ఆ గృహాన్ని చుట్టూ అటవీ శాఖ సిబ్బంది అదేవిధంగా మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా ఆ పాడుపడిన గృహం నుంచి బయటకు వచ్చి పంట పొలాలు వెంబడే పరుగులు పెడుతూ హల్చల్ చేసిన పరిస్థితులు అయితే ఆ ప్రాంత వాసులందరినీ కూడా భయపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే అది పంట పొలాల వెంట బయటకు వెళ్తూ తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి చేరుకోవడం అక్కడే ఏదైతే రాయవరం మండలం సంబంధించి కోరంపాలెంలో ఒక ఆవుల పాకలో పశువుల పాకలో అయితే ఇది అక్కడ మాటు వేసింది. అక్కడ ఒక దూడనైతే చంపి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న టైంలో ఆ పాక చుట్టూ కూడా ఈ అటవీ శాఖ అధికారులంతా కూడా ఈ ఒక పక్క వలలను సిద్ధం చేసుకుని మరో పక్క గన్ షాట్ మత్తు ఇంజక్షన్ ద్వారా ఆ పులిని మత్తులో తీసుకెళ్లిన తర్వాత సురక్షితంగా పట్టుకునేందుకైతే ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇంకా చీకటి సమయం అంటే సుమారు 6-6:30 ప్రాంతంలో ఈ పెద్ద పులి అయితే ఈ పశువుల పాట నుంచి అయితే బయటకు వచ్చిన పరిస్థితి. బయటకు వచ్చి పరిగెడుతున్న సమయంలో అయితే చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని మత్తు ఇంజక్షన్ గన్సర్ ద్వారా మత్తు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే కొంచెం దూరం కొంచెం ఆవులపాట సమీపం నుంచి కొంచెం దూరం వెళ్ళి ఆ పంట పక్కన పులి పడిపోయిన అనంతరం కొంచెం వెంటనే సిబ్బంది పులిని అయితే పట్టుకున్నారు. సురక్షితంగా పట్టుకుని అయితే దాన్ని ప్రస్తుతం వైజాగ్ జూకు తరలిస్తున్నందుకు అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే మనం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 13 రోజుల పాటు హల్చల్ చేసిన విజయవంతంగా అధికారుల పరిస్థితి అయితే ఉంది.
దీంతో ఈ ప్రజలంతా ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. వారం రోజులుగా అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా వాసులను భయాందోళనకు గురి చేయడంతో పాటు ఇది రోజుకొక సూచన మార్చుకుంటూ కూడా ఈ అటవీ శాఖ అధికారులు కూడా ముక్కు తిప్పలు పెట్టిన వైనం అయితే ఇక్కడ కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇది 3.5 ఉన్న పెద్ద పులిగా అయితే అధికారులు చెబుతున్నప్పటికీ ఇది ఆవుల పైన దాడి చేసిన విధానం ఇదంతా కూడా ఇది అంటే దీని వయసుకు తగ్గ విధంగా కాదు, ఇది చాలా అగ్రెసివ్ గా ఉందని మాత్రం ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క జిల్లా అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తగిన చర్యలు చేపట్టడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ పులి ఎవరికి కూడా ఎటువంటి హాని అయితే తలపెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలంతా సురక్షితంగానే ఉన్నారు. ఈ రోజు అయితే అధికారులు తీవ్ర స్థాయిలో కృషి చేశారు. ఒక పక్క పూణే నుంచి వచ్చిన బృందంతో పాటు వైజాగ్ నుంచి వచ్చిన బృందం, ఇరు బృందాలు కలిసి ఎట్టకేలకు ఈ పులిని అయితే సక్సెస్ఫుల్ గా ఈ మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే వైజాగ్ లోని జూట్ అయితే ఈ పులిని సురక్షితంగా తరలించేందుకు అయితే అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ ప్రాంత వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆపరేషన్ ఈ టైగర్ సక్సెస్ అవడం పట్ల అయితే అధికారులు ఈ ప్రజల్ని సురక్షితంగా ఈ పులి నుంచి కాపాడటంలో గానీ ఈ పులిని పట్టుకోవడంలో గానీ సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ప్రాంత వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ విజయ్.